2025లో లా ఎక్సలెన్స్ జాయిన్ అవ్వచ్చా? జనరల్గా ఏంటి అంటే నాకు తెలిసిన ఒక తమ్ముడు అన్న నేను లా ఎక్సలెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, నీ ఒపీనియన్ ఏంటని చెప్పి నన్ను అడిగారు. సో దీనికి సంబంధించి నా ఒపీనియన్లో అయితే డెఫినెట్లీ లా ఎక్సలెన్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బాగానే ఉన్నాయి, చాలా న్యూ ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చారు. కానీ ఎవరన్నా లా ఎక్సలెన్స్ ఐఏఎస్లో జాయిన్ అయ్యేవాళ్ళంటే నాకు కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే బాగుంటుంది, అందుకని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో దాంట్లో మెయిన్గా ఏంటి అంటే ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ అవుతుందా, ప్రీవియస్ ఇయర్గా అన్ని బ్యాచెస్కైనా కొన్ని బ్యాచెస్కైనా ఆన్ టైంకి సిలబస్ అనేది కంప్లీట్ అవుతుందా లేదా, దాని గురించి అప్డేట్. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీ లిస్ట్. యాక్చువల్లీ నేను వెబ్సైట్ గోత్రూ చేశాను, మేబీ అప్డేట్ చేయలేదు అనుకుంటాను. వెబ్సైట్లో చాలా వరకు ఫ్యాకల్టీ లిస్ట్ అప్డేటెడ్ లేదు. ఎగ్జాంపుల్ సీనియర్ సార్ ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, హీఈస్ నాట్ వర్కింగ్ విత్ లా ఎక్సలెన్స్ రైట్ నౌ. బట్ వాళ్ళ వెబ్సైట్లో యాజ్ ఆఫ్ నో కరెంట్ డేట్లో చూసుకుంటే సీనియర్ సారు, డివి కుమార్ సారు, ఇలా చాలా సీనియర్ ఫ్యాకల్టీస్ లిస్ట్ అనేది వాళ్ళ వెబ్సైట్లో ప్రచురితమై ఉన్నాయి. సో మేబీ అప్డేట్ కాలేదా, లేకపోతే అప్డేటెడ్ ఫ్యాకల్టీ లిస్ట్ ఇంకా ఈ వెబ్సైట్లో పెట్టలేదో ఏమో, కానీ నాకైతే ఈ అప్డేటెడ్ లిస్ట్ ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎలా ఉంది అనేది నాకు షేర్ చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. దీంతోపాటు టెస్ట్ సిరీస్కి క్వశ్చన్ ఎవరు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, సో దాని సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ప్రిలిమ్స్ అన్న క్లియర్ చేశారా లేదా, ఇది ఒకటి. తర్వాత ఆన్సర్ రైటింగ్ టీమ్ అనేవాళ్ళు, అంటే ఆన్సర్ రైటింగ్ టీం ఎలా ఉన్నారు, దీనికి సంబంధించి ఎవరన్నా మెయిన్స్ రాసి క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ప్రీవియస్ ర్యాంకర్స్ ఏమైనా ఉన్నారా, లేకపోతే బ్యూరోక్రాట్స్ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా. దీంతో పాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ అన్ని సేఫ్టీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ నాకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. దాంతోపాటు మెటీరియల్స్, హ్యాండ్ అవుట్స్, నోట్స్ ఇస్తున్నారా లేదా కూడా కొంచెం అప్డేట్ చేయండి. మీరు కూడా ఒకవేళ జాయిన్ అయిపోతే తెలుసుకోండి. దీంతోపాటు ఏంటంటే ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ఇస్తున్నారు లేదు. జనరల్గా ఏంటంటే అదర్ ఇన్స్టిట్యూట్స్ కొంతమంది యూపీఎస్సీతో పాటు ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఇవ్వకపోయినా పర్లేదు, ఒకవేళ ఇస్తున్నారో లేదో తెలిస్తే దాన్ని బట్టి నేను మా బ్రదర్ని అండ్ ఇంకో సిస్టర్ కూడా ఉన్నారు, వాళ్ళు ఇద్దరిని జాయిన్ చేసాను, నేను ప్లాన్ చేస్తాను. సో నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే 2025లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్లో హైదరాబాద్ జాయిన్ అవ్వచ్చా లేదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్లీ ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మా తమ్ముడికి, మా చెల్లికి, ఇద్దరికి హెల్ప్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీరు కూడా ఒకవేళ ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాయిన్ అయితే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎనీవే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.